సార్లు అన్నా డిఎంకే అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇక ఈసారి అన్నా డిఎంకే నేత అన్నా డిఎంకే ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలో అయితే ఈసారి ఎన్నికలు పోటీ చేస్తున్నారు. పోయినసారి ఎన్నికల్లో చూసుకుంటే 2016లో జయలలిత మరణం తర్వాత ఆయన ఎలక్టెడ్ లీడర్ కాదు, కేవలం సెలెక్టెడ్ లీడర్ కనుక ఈసారి ఆయన నేరుగా బరిలో దిగడం, ఆయనకుండే అటువంటి పవర్స్తో అటు నేషనల్ పార్టీతో కలిసి పోటీ చేయడం, అలాగే మోడీ కూడా తమిళనాడుకి రావడం. అన్నా డిఎంకే కూటమి కాంపిడెంట్ గా ఉందా ఆర్ విజయ్ కాంపిడెంట్ గా ఉన్నారా? ఈసారి జరిగినటువంటి పోటీల్లో అన్ని పార్టీలు కూడా వారి వారి విజయం వెనకాల వారి గెలుపుతోటి ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పొచ్చు. అన్నా డిఎంకే బీజేపీతో కలిసి అటు బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి అన్ని పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడము, మోదీ పలుసార్లు తమిళనాడుకు రావడము, సెంటర్ నుంచి తమిళనాడుకు వస్తున్నటువంటి ఫండ్స్ గురించి అందరికీ వివరించడము, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, లాంగ్వేజ్ గురించి, అలాగే టెంపుల్స్ని సందర్శించడము, తమిళనాడులో ఉండేటువంటి సెంటిమెంట్స్పై మాట్లాడడము, తమిళ్లో మోదీ మాట్లాడడము, ఇవన్నీ కూడా హైలైట్గా నిలిచాయని చెప్పొచ్చు. సో అన్నా డిఎంకే పరంగా చూస్తే వారు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ప్రతిసారి ఉండే అటువంటి ఒక ఎప్పుడు ఉండే విధంగా ఆల్టర్నేట్గా అన్నా డిఎంకే కనుక ఈసారి అన్నా డిఎంకే వస్తుంది. పోయినసారి 2021లో డిఎంకే వచ్చింది కనుక ఈసారి అన్నా డిఎంకే గెలుస్తుంది అని వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. పుదుచ్చేరి ఎలా ఉంది ఈసారి? రంగస్వామి బీజేపీ కూటమి వచ్చే అవకాశం మళ్ళీ ఉందనుకుంటున్నారు కదా, అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇక పుదుచ్చేరి కనుక చూసుకున్నట్టయితే 33 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరి చాలా చిన్న ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రతి డిస్టిక్లో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి సమీకరణాలు, అక్కడ ఉండేటువంటి క్యాస్ట్ బేస్డ్ ఓట్స్, అలాగే అక్కడ లోకల్ రీజనల్ పార్టీస్ అయితే ఎంతో కీలకం అని చెప్పొచ్చు. అందులో హాఫ్ మ్యాజిక్ నెంబర్ రీచ్ అవ్వడం అనేది ఎంతో ఈజీ. అయితే ఒక్క పార్టీ లేదా ఒక్క నియోజకవర్గం అటు ఇటు అయినా కూడా గెలుపు అనేది చాలా తొందరగా షిఫ్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈసారి రంగస్వామి అంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈసారి కూడా ఇక్కడ పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే ఒక నమ్మకంతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ డిఎంకే కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రతిసారి లాగా డిఎంకే కాంగ్రెస్ బలం అయితే తమిళనాడులో కావచ్చు లేదా పుదుచ్చేరిలో కావచ్చు కనిపించలేదని చెప్పొచ్చు. తమిళనాడులో సీఎం స్టాలిన్ అలాగే రాహుల్ గాంధీ ఒకే స్టేజ్ షేర్ చేసుకోకపోవడం, అటు పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో డిఎంకే కూడా పోటీ చేయడం, ఇవన్నీ కూడా పార్టీ మధ్యలో చీలికలు ఉన్నాయి డిఎంకేకి కాంగ్రెస్కి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇతర పార్టీలు లేవనెత్తారు. అయితే ఈసారి ఎక్కువగా రంగస్వామికి పాజిటివ్గా ఉంటుంది అని చాలామంది అయితే అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా రాజకీయ లోకల్ రీజనల్ పార్టీస్ సమీకరణాలు అలాగే క్యాస్ట్ బేస్డ్ ఓట్స్ కూడా పుదుచ్చేరిలో ఎంతో ఇంపార్టెంట్గా ఉండబోతుంది. ఒక్క రీజనల్ పార్టీ స్పెషల్గా రీజనల్ పార్టీస్ కూడా ఎంతో కీలకంగా ఉండబోతున్నాయి. 17 మ్యాజిక్ నెంబర్ అనేది రీచ్ అయ్యే విధంగా. అలాగే సిరి మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా చాలా సంస్థలు రిజల్ట్స్ వాళ్ళ అంచనాలని ప్రకటిస్తున్నారు.